నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు తమ్ముడి వాట. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ధర్మపురిలో ధర్మాత్ముడైన ఒక రాజు ఏటేటా ప్రజలకు అన్న వస్త్రాలు దానం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఆయన సభ చేసి తాను ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నది ప్రజలకు వివరించి చెప్పి, ప్రజలందరూ నా సహోదరులు, నా సొత్తు అంతా ప్రజలది అనేవాడు. ఇది విన్న ఒక మనిషి రాజ్యసభకొచ్చి, నేను రాజుగారికి ఒక తమ్ముణ్ణి, రాజుగారిని చూడాలి అన్నాడు. రాజు అతన్ని సభలోకి రప్పించి ఏమి సంగతి అని అడిగాడు. మీ ప్రజలలో నేను ఒక తమ్ముణ్ణి, మీ సొత్తులో నా వాటా అడిగి తీసుకుపోదామని వచ్చాను అన్నాడు ఆ మనిషి. రాజు గణకులను పిలిపించి, మన రాజ్యంలో ఉన్న జనసంఖ్య ఎంత, మన ఖజానాలో ఎంత డబ్బున్నదో చూసి అది అందరికీ పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుందో లెక్క కట్టండి అన్నాడు. గణకులు లెక్క కట్టి ఒక్కొక్క పౌరుడికి అరదమ్మిడి వస్తుందన్నారు. పోనీలేండి, ఈ మనిషికి ఒక దమ్మిడి ఇచ్చి పంపండి అన్నాడు రాజు. సమాప్తం.